రీసెంట్గా పాకిస్తాన్లో ఎలక్షన్స్ జరిగాయి. ఎలక్షన్స్ అంటే రిగ్గుడు మరియు ఫేక్ ఎలక్షన్స్ జరిగాయి. పాకిస్తాన్ ఆర్మీ సపోర్ట్ చేసిన షేబాజ్ షరీఫ్ పాకిస్తాన్కు పీఎం అయ్యాడు. పాక్లో జరిగిన పార్లమెంట్ సమావేశంలో పాకిస్తాన్ యొక్క కట్టర్ ఇస్లామిక్ రైట్ వింగ్ లీడర్ అయిన ఫజ్లుర్ రెహమాన్ భారత్ గురించి ఒక సెన్సేషనల్ కామెంట్ చేశాడండి. ఈ కామెంట్ విని అక్కడ కూర్చున్న వారందరూ ఆశ్చర్యపోయారు. ఈయన పాకిస్తాన్లోని ఒక సీనియర్ అపోజిషన్ లీడర్. ఈయన ఏమన్నారు అంటే, భారత్ పాకిస్తాన్ ఒకేసారి స్వాతంత్ర్యాన్ని పొందారు. ఇప్పుడు భారత్ సూపర్ పవర్ అవ్వడానికి కలలు కంటోంది. సూపర్ పవర్ వైపు అడుగులు వేస్తోంది. మనం అడుక్కు తింటున్నాం అని పాకిస్తాన్ పార్లమెంట్లో నిలబడి కామెంట్ చేసిన వీడియో ఒకసారి వినండి. 15 अगस्त 1947 को सुबह 8 बजे दिल्ली में लॉर्ड माउंटबेटन ने आज वो दुनिया की सुपर ताकत बनने के ख्वाब देख रहा है और हम दिवालियापन से बचने के लिए भीख मांग रहे हैं कि डिफॉल्ट न हो जाए हम लोग. ये किसके हाथों, कौन जिम्मेदार है उसका? घूमते फिरते फिर आएगी. ఈ ఫజ్లుర్ రెహమాన్ అనే వ్యక్తి జమియాత్ ఉలేమా ఇస్లాం పార్టీకు లీడర్. రీసెంట్గా ఈయన హమాస్ లీడర్ను కలిసి గ్రీట్ చేసిన వీడియోస్ అండ్ ఫొటోస్ వైరల్ అయ్యాయి. రెహమాన్ కాశ్మీర్ విషయం గురించి హమాస్ లీడర్ అయిన ఇస్మాయిల్ హనయ్యాతో మాట్లాడాడు. రెహమాన్ కాశ్మీర్ గురించి ఇష్యూస్ను లేవనెత్తేవాడు. కాశ్మీర్లో భారత్ యొక్క స్టాండ్ను క్రిటిసైజ్ చేసేవాడు. కొన్ని సోర్సెస్ ఆధారంగా రెహమాన్ కాశ్మీర్ విషయంలో హమాస్ యొక్క సపోర్ట్ను కోరినట్లు తెలుస్తోంది. భారత్ను ఎప్పుడూ విమర్శించే వ్యక్తి, ముఖ్యంగా ఒక రైట్ వింగ్ ఇస్లామిక్ లీడర్, పాకిస్తానీలకు ఒక్కటే కాదు ఇండియన్స్కు కూడా ఆశ్చర్యాన్ని కలగజేసింది. డెవలప్మెంట్, అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళిపోతే ఏదో ఒక రోజు నీ శత్రువు కూడా లేచి నిల్చొని సెల్యూట్ చేస్తాడు అనడానికి ఫజ్లుర్ రెహమాన్ ఇన్సిడెంటే ఒక గొప్ప ఉదాహరణ. కాశ్మీర్ గురించి విమర్శిస్తూ ఉంటారు కదా. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఇయర్ 2023లో దాదాపు 2 కోట్ల మంది టూరిస్టులు కాశ్మీర్కు విజిట్ చేశారు. ఇయర్ 2024 బడ్జెట్లో కాశ్మీర్ కోసం 1,18,000 కోట్లు కాశ్మీర్ కోసమే నిర్మలా సీతారామన్ గారు అలాట్ చేయడం జరిగింది. భారత ప్రభుత్వం కాశ్మీర్లో ఓన్లీ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తోంది. ఒక పక్క ఇండియా కాశ్మీర్ను అభివృద్ధి చేస్తూ ఉంటే, అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ ఉంటే, శ్రీనగర్ను స్మార్ట్ సిటీ చేసే వైపు వెళ్తూ ఉంటే, ఇంకో పక్క పాకిస్తాన్ వైపు ఉన్న పీఓకే ప్రజలు కరెంట్ బిల్స్ ఎక్కువగా వచ్చాయి అని ప్రొటెస్టులు చేస్తున్నారు. గోధుమ పిండి ధరలు పెరిగాయి అని ప్రొటెస్టులు చేస్తున్నారు. రంజాన్ సమయంలో చికెన్ ధరలు పెరిగాయి అని ధర్నాలు చేస్తున్నారు. ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, పీఓకేలో ఉన్న కాశ్మీరీ ప్రజల యొక్క బంధువులు ఇండియన్ కాశ్మీర్లో ఉంటారు. అట్ ది సేమ్ టైం ఇండియన్ కాశ్మీర్లో ఉన్న ప్రజల యొక్క బంధువులు పీఓకేలో ఉంటారు, అంటే పాకిస్తాన్ కాశ్మీర్లో ఉంటారు. వీరిద్దరు బంధువులు ఎలా అయ్యారు అంటే, 1950sలో నెహ్రూ గారు మరియు షేక్ అబ్దుల్లా కలిసి ఆర్టికల్ 370లో పెట్టిన చట్టాలే దీనికి కారణం. పీఓకే అబ్బాయి కాశ్మీరీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పీఓకే అబ్బాయికి ఇండియన్ సిటిజన్షిప్ వస్తుంది. అదే ఇండియన్ కాశ్మీరీ అమ్మాయి పాకిస్తాన్లోని పీఓకేలో ఉన్న అబ్బాయితో పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయికి పౌరసత్వం పోతుంది, ఆ అమ్మాయికి ఇండియన్ పౌరసత్వం పోతుంది. ఇలాంటి దిక్కుమాలిన రూల్స్ ఆర్టికల్ 370లో ఎన్నో ఉండేవి. ఈ రెండు ప్రక్కల్లో ఉన్న వారికి బాగా తెలుసు. వీళ్ళు తరచుగా ఫోన్లో మాట్లాడతారు. వీరు బంధువులే కాబట్టి ఈ రెండు వైపులా ఉన్న వాళ్ళకి ఎక్కడ ధరలు పెరుగుతున్నాయి, ఎక్కడ డెవలప్మెంట్ జరుగుతోంది, రంజాన్లో ఏ ఏరియాలో చికెన్ రేట్స్ ఎంత ఉంది, ఎక్కడ టమాటో ధర ఎక్కువగా ఉంది అనే విషయాలు రెండు వైపులా ఉన్న కాశ్మీరీ ప్రజలకు బాగా తెలుసు. ఫజ్లుర్ రెహమాన్ ఏమంటున్నారు అంటే, మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ అయిన తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీకి ఎలక్షన్ ర్యాలీస్ చేసే హక్కు ఇవ్వలేదు. డెమోక్రసీలో ప్రతి ఒక్క పార్టీకి రోడ్ షో చేసే హక్కు ఉంటుంది, ర్యాలీస్ చేసే హక్కు ఉంటుంది. కానీ పాకిస్తాన్ ఆర్మీ ఇమ్రాన్ ఖాన్కు ర్యాలీస్ చేసే హక్కు ఇవ్వలేదు, ఎన్నికల ప్రచారం చేసే రైట్స్ ఇవ్వలేదు, జైల్లో పెట్టింది, డెమోక్రసీను నొక్కేసింది అన్నారు. భారత్లో కొంతమంది ఇండియాలో డిక్టేటర్షిప్ వచ్చేసింది అని బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. పాకిస్తాన్ ఎలక్షన్స్లో జరిగిన రక్కస్ మరియు గొడవల గురించి వింటే మోడీ గారే మేలు అంటారు. పాకిస్తాన్లో ఏం జరిగింది అంటే, బ్యాలెట్ పేపర్స్ బయటకు తీసి ఓట్స్ను గుద్దారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఎలక్షన్ ర్యాలీస్ చేయడానికి పర్మిషనే ఇవ్వలేదు. సోషల్ మీడియాలో ఇమ్రాన్ ఖాన్ వీడియోస్ వైరల్ అవుతుంటే ఏం చేశారో తెలుసా? ఇంటర్నెట్నే డౌన్ చేశారు. దేశం మొత్తంలో ఇంటర్నెట్ను డౌన్ చేసి పడేశారు. ఎలక్షన్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ గెలిస్తే మొత్తం ఓట్స్ను రిగ్ చేసి ఎంపీస్ను కొనేసి పప్పెట్ లీడర్ అయిన షేబాజ్ షరీఫ్ను ప్రధానమంత్రిని చేశారు.
ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ ఎన్నికల ప్రచారం చేస్తోంది అని తెలిసి బుష్రా బీబీని కూడా జైల్లో వేశారండి. ఇమ్రాన్ ఖాన్ పార్టీ వర్కర్స్ అందరినీ కారణాలు లేకుండా జైల్లో వేసి పడేశారు. డిక్టేటర్షిప్ అంటే ఇది. 2022 యుక్రెయిన్ రష్యా యుద్ధ సమయంలో ఇమ్రాన్ ఖాన్ ఒక తప్పు చేశాడు. ఏం తప్పు చేశాడు అంటే పుతిన్ని వెళ్ళి కలిశాడు. ఇది అమెరికాకు నచ్చలేదు. అమెరికా ఏం చేసిందో తెలుసా? పాకిస్తాన్ ఆర్మీతో మాట్లాడి ఇమ్రాన్ ఖాన్ను ప్రధానమంత్రి పదవి నుండి తీసి పడేసింది. దీన్ని నిజమైన డిక్టేటర్షిప్ అంటారు. నియంతృత్వం అంటే మీనింగ్ తెలియని వాళ్ళు కూడా డిక్టేటర్షిప్ గురించి మాట్లాడతారు. ఒకసారి ఈదీ అమీన్ దాదా గురించి చదవండి, జోసెఫ్ స్టాలిన్ గురించి చదవండి, ముసోలినీ గురించి చదవండి. డిక్టేటర్షిప్ అంటే ఏంటో తెలుస్తుంది. ఈదీ అమీన్ దాదా కనిపించిన అమ్మాయిని అనుభవించేవాడు. తన శత్రువుల మాంసాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని పచ్చిగా తినేవాడు. ఇతను డిక్టేటర్ అంటే. లిబియా నేత గద్దాఫీ తనతో పడుకునే అమ్మాయికి డబ్బులు విల్లాలు గిఫ్ట్గా ఇచ్చేవాడండి. ఇది డిక్టేటర్షిప్ అంటే. ఇది ఒక డిక్టేటర్ యొక్క పవర్ అంటే. హిట్లర్ ఎంతమంది యూదులను హోలోకాస్ట్లో వేసి చంపాడో తెలుసా? దాదాపు 60 లక్షల యూదుల్ని గ్యాస్ ఛాంబర్స్లో వేసి చంపాడు. నియంత అంటే ఇతను. హిట్లర్ కారణంగానే ప్రెజెంట్ డేలో యూదులు కేవలం 1 కోటి మందిలో మిగిలిపోయారు. ఎగ్జాగరేట్ చేసి చెప్పడం లేదు. ఇంకొక 2 ఏళ్ళు హిట్లర్ గనుక బ్రతికి ఉంటే ప్రపంచ పుట్టల్లో యూదులు అనేవారు ఒకప్పుడు ఉండేవారు అని చదివేవాళ్ళం. అబ్రహాం రిలీజియన్స్లో మొట్టమొదటి రిలీజియన్ అయిన యూదులు ఒకప్పుడు ఉండేవారు అని చదువుకునేవాళ్ళం. యూదులు ఒక జనరేషన్ మొత్తం నాశనం అయిపోయేది. హిట్లర్ గనుక ఇంకొక 2 ఏళ్ళు లేదా 5 ఏళ్ళు బ్రతికి ఉంటే. దాన్ని డిక్టేటర్షిప్ అంటారు. జోసెఫ్ స్టాలిన్ 2,30,00,000 మందిని తన సొంత ప్రజలను చంపేశాడు. ఎందుకు చంపాడు అంటే యుద్ధానికి వెళ్ళలేదు అని చంపాడండి. బలవంతంగా యుద్ధానికి పంపేవాడు. లేబర్ పని చేయలేదు అని చంపాడు. వెన్నుపోటు పొడిచారు అని ఎంతోమందిని చంపేశాడు. మావ్ జెడాంగ్ ఎంతమందిని చంపాడో తెలుసా? ఇది తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి. మావ్ దాదాపు 7 కోట్ల మందిని చంపాడు. మావ్ది చాలా ఇంట్రెస్టింగ్ కేసు. మావ్ జెడాంగ్ గ్రేట్ లీప్ ఫార్వర్డ్ అనే ఒక నీతిని తీసుకొచ్చాడు, ఒక పాలసీని తీసుకొచ్చాడు. ఈ పాలసీలో మావ్ ఏం చేశాడు అంటే బలవంతంగా తన ప్రజలను వ్యవసాయ పనుల్లో వేశాడు, ఇండస్ట్రీస్లో వేశాడు. రోజుకి 20 గంటలు పని చేయించుకున్నాడు. ప్రెషర్ తట్టుకోలేక ఆకలితో ఇంతమంది చనిపోయారు. జపాన్ నియంత హిడికే తోజో గురించి తెలుసా? ఈ పేరు గురించే విని ఉండరు. దాదాపు 60 లక్షల చైనీయులను, ఫిలిప్పీన్స్ను, ఇండో చైనీస్ వార్ ప్రిజనర్స్ను చంపి పడేశాడు ఇతను. బలవంతంగా వ్యవసాయ పనుల్లో పెట్టి చంపాడు. డిక్టేటర్షిప్ అంటే ఇది. ఇవన్నీ తెలియని చిన్నపిల్లలకు ఇండియాలో డిక్టేటర్షిప్ ఉన్నట్లు కనిపిస్తుంది. మోడీ గారు ఎంత పూర్ డిక్టేటర్ అంటే ప్రొటెస్ట్ చేశారు అని ఫామ్ లాస్ని, బ్యూటిఫుల్ 3 ఫామ్ లాస్ని వెనక్కి తీసుకున్నారు. ట్రక్ డ్రైవర్స్ ప్రొటెస్ట్ చేశారు అని ఒక మంచి హిట్ అండ్ రన్ అనే ఒక లాను హాల్ట్ చేశాడు, ఆపివేశాడు. మోడీ గారిలో డిక్టేటర్షిప్ క్వాలిటీస్ లేదు. మోడీ గారు పక్కకు తప్పుకొని ఒకవేళ యోగి గారు ప్రైమ్ మినిస్టర్ అయితే నిజమైన డిక్టేటర్షిప్ ఏంటో అనేది అందరికీ తెలుస్తుంది. యోగి ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ అయి ఉంటే ఫామ్ లాస్ను, హిట్ అండ్ రన్ లాస్ను వెనక్కి తీసుకునే వాడే కాదు. యోగి కనుక ఉంటే ఇండియా మొత్తంలో ఎప్పుడో యూసీసీ అనేది వచ్చి ఉండేది. మోడీ గారు మావ్ జెడాంగ్ నుండి, జోసెఫ్ స్టాలిన్ నుండి, ఈదీ అమీన్ దాదా నుండి డిక్టేటర్షిప్ లెసన్స్ను నేర్చుకోవాలి, లేదా పాకిస్తాన్ మిలిటరీ నుండి కౌన్సిలింగ్ తీసుకోవాలి. ఇక్కడ మోడీ గారిని నేను సపోర్ట్ చేయడం లేదు. డిక్టేటర్షిప్ వచ్చేసింది అనే వర్డ్ వాడడం తప్పు. మోడీ గారు ఈ 10 ఏళ్లలో చేసిన డెవలప్మెంట్ వర్క్స్ గురించి ఎత్తి చూపండి. పాలసీలో తప్పులుంటే ఎత్తి చూపాలి. మన ఛానల్లో కూడా ఎలక్ట్రల్ బాండ్స్ గురించి వీడియోస్ చేశాం. నిన్న కూడా ప్రజ్వల్ రేవన్న గురించి వీడియోస్ పెట్టాం. బీజేపీ జేడీఎస్ పార్టీతో పొత్తు గురించి ఆలోచించాలి అని చెప్పాం. బట్ డిక్టేటర్షిప్ వచ్చేసింది అంటే తప్పు. మీకు నిజమైన డిక్టేటర్షిప్ అంటే ఏంటో తెలియాలి అంటే మావ్ జెడాంగ్, ఈదీ అమీన్ దాదా చరిత్ర చదవండి, లేదా ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ పంపండి. ఎటువంటి మూవీస్ చూడాలో చెప్తా. ఆ మూవీస్ చూసిన తర్వాత మీకు డిక్టేటర్షిప్ అంటే ఏంటో ఒక క్లారిటీ వస్తుంది. పాకిస్తాన్ ఇటువంటి స్థితికి రావడానికి కారణం పాకిస్తాన్ ఆర్మీ చేసే డిక్టేటర్షిప్. ఫజ్లుర్ రెహమాన్ అదే అంటున్నారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీకి ఎలక్షన్ సమయంలో ర్యాలీస్ చేయడానికి పర్మిషన్ ఇవ్వకపోవడం తప్పు అంటున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్లో 20% ఇన్ఫ్లేషన్ ఉంది. ఈ సోమవారం రోజు సౌదీ అరేబియాలో జరిగిన ఎకనామిక్ అండ్ క్లైమాటిక్ ఫోరంలో పాకిస్తాన్ డెత్ ట్రాప్లో లేదు, డెత్ ట్రాప్లో ఉంది అని స్వయానా పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నాడు. ఒక ప్రధానమంత్రి వేరే దేశంలో ఇలా మేము చావు వలలో ఉన్నాము, ఇరుక్కున్నాము అని చెప్పడం బహుశా చరిత్రలో ఇదే మొదటిసారి ఉంటుంది. నాకు నవ్వొచ్చే విషయం ఏంటి అంటే షెహబాజ్ షరీఫ్ క్లైమాటిక్ ఫోరంను అడ్రస్ చేస్తూ మా దేశంలో చాలా తక్కువ కార్బన్ ప్రింట్స్ ఉన్నాయి అన్నాడు. పాకిస్తాన్లో ఇండస్ట్రీసే లేవు, మ్యానుఫ్యాక్చరింగ్ జరగడమే లేదు, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ రావడమే లేదు.
పాపం పాకిస్తాన్ వాతావరణ కాలుష్యం ఎలా చేయగలుగుతుంది? రాంగ్ పర్సన్ ఇన్ రైట్ ఫోరం అంటారు దీన్నే. గాడిదలను నమ్మి తమ ఆర్థిక వ్యవస్థను నెట్టుకుంటూ పోతున్న దేశం గ్రీన్ హౌస్ గ్యాసెస్ను ఎలా ఎమిట్ చేస్తుంది అన్న విషయం అందరూ గ్రహించాలి. షేబాజ్ షరీఫ్ను తప్పుడు ఫోరంలో ఇన్వైట్ చేశారు. షేబాజ్ షరీఫ్ సెట్ అయ్యే ఫోరం ఏంటో తెలుసా? హౌ టు టేక్ లోన్స్, హౌ టు హ్యాండిల్ డిఫాల్టింగ్, హౌ టు హ్యాండిల్ షేమ్, హౌ టు లిక్ మిలిటరీ ఫీట్ అనే ఫోరమ్స్లో కూర్చోబెడితే షేబాజ్ షరీఫ్ కరెక్ట్గా ఆన్సర్స్ ఇస్తాడు. గ్లోబల్ క్లైమేటిక్ ఫోరమ్స్లో, ఎకనామిక్ ఫోరమ్స్లో టీ బిస్కెట్లు పంచడానికి షరీఫ్ను వాడుకోవచ్చు. అక్కడ కూర్చొని మాట్లాడడానికి ఈ వ్యక్తి సరిపోడు. ఇప్పటికైనా పాకిస్తాన్ కాశ్మీర్ కలలు మానేసి మెయిన్ స్ట్రీమ్కి వస్తే బాగుపడుతుంది. ఇండియన్ ఆర్మీకి ఒక సూత్రం ఉంది. ఇండియన్ ఆర్మీ ఏమంటుందో తెలుసా? పాలు అడిగితే పాయసం ఇస్తాం, కాశ్మీర్ అడిగితే పీఓకేను లాక్కొని బలోచిస్తాన్ వైపు వెళ్తాము అని ఇండియన్ ఆర్మీ అంటూ ఉంటుంది. డెవలప్మెంట్ గురించి ఆలోచించండి. ఇప్పటికైనా ఇండియా కాళ్ళు పట్టుకోండి. మీ దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ను అమ్మేయండి. చైనాతో సంసారాన్ని మానేయండి. అప్పుడే పాకిస్తాన్ బాగుపడుతుంది. లేకపోతే అక్కడ మన రాకుమారుల్లో పాకిస్తాన్ను నిజంగానే మింగేస్తారండి. సో ఫజ్లూర్ రెహమాన్ గారు కరెక్ట్గా మాట్లాడారు. ఈయన భారతీయుల యొక్క రెస్పెక్ట్ను పొందారు. సో కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.